ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఏప్రిల్ నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేసిన ఆన్లైన్ లక్కీ డిప్ లో ఎలా రిజిస్టర్ చేసుకుంటే ఎక్కువ శాతం డిప్ లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనే దానికి సంబంధించి, ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే ఈ రోజు ఆఫ్లైన్ లో SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ మొత్తం ఎన్ని టోకన్స్ ఇచ్చారు, ఏ టైం నుంచి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు, నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఇంకా ఎన్ని టోకన్స్ అందుబాటులో ఉన్నాయి అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కీ డిప్ లో ఏప్రిల్ మంత్ కు సంబంధించి రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి జనవరి 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు, అనగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు మాత్రమే ఈ ఆన్లైన్ లక్కీ డిప్ అనేది అందుబాటులో ఉంటుంది. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికి లేదా ఇద్దరికి ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. ఇద్దరు అంటే భార్య భర్త, అమ్మ కొడుకు, తండ్రి కూతురు, అక్క చెల్లి, ఇద్దరు ఫ్రెండ్స్, ఇలా ఏ ఇద్దరైనా ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ ఈ లక్కీ డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు. ఇద్దరు ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది. 12 సంవత్సరాల లోపు పిల్లల యొక్క డీటెయిల్స్ ని ఎంటర్ చేయాల్సిన అవసరం లేదండి. కేవలం 12 సంవత్సరాల పైబడిన వారు మాత్రమే వారి యొక్క ఆధార్ డీటెయిల్స్ ని ఎంటర్ చేసి ఈ ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇలా జనవరి 19వ తేదీ అనగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల లోపు ఈ 2 రోజుల్లో ఎంత మంది శ్రీవారి భక్తులైతే ఈ ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారు, ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కీ డిప్ రిజల్ట్ ని ఎల్లుండి అనగా జనవరి 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో టీటీడీ వారు లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలా లక్కీ డిప్ రిజల్ట్ ని అనౌన్స్ చేశాక ఎవరైతే ఆ డిప్ లో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి టీటీడీ నుంచి టెక్స్ట్ మెసేజెస్ రావడం జరుగుతుంది. అలా ఎవరైతే లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు మాత్రమే ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవకు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా 2 రోజుల సమయం ఇస్తారు. అంటే జనవరి 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవకు అమౌంట్ పే చేయడానికి కూడా అమౌంట్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. సుప్రభాతం సేవకి ఇక్కడ సెలెక్ట్ అయితే ఒక్క పర్సన్ కి 120 రూపాయలు పే చేయాలి. తోమాల, అర్చన సేవలకైతే ఒక్కొక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 220 రూపాయలు పే చేయాలి. అష్టదళ పాద పద్మారాధనం సేవకైతే ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 1250 రూపాయలు ఉంటుంది. సో ఆన్లైన్ లక్కీ డిప్ లో ఉన్న ఈ 4 సేవల్లో మీరు ఏ సేవకి సెలెక్ట్ అయినా స్వామి వారిని మొదటి గడప నుంచి అంటే అతి దగ్గర నుంచి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకునేటప్పుడు ముందుగా మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఈ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు మాత్రమే ఆ సేవకు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏదైనా ఒక సేవని ఒక తేదీకి మాత్రమే సెలెక్ట్ చేసుకుని లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు ఆన్లైన్ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువ అండి. అలా కాకుండా ఆన్లైన్ లక్కీ డిప్ లో రిలీజ్ చేసిన ఈ 4 సేవల్లో అన్ని తేదీలను కూడా సెలెక్ట్ చేసుకుని డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఎందుకని అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తోమాల, అర్చన ఈ 2 రకాల సేవలు వారంలో కేవలం 3 రోజులు మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. అంటే మంగళవారం, బుధవారం, గురువారం ఈ 3 రోజులే ఈ 2 రకాల సేవలు ఉంటాయి. అది కూడా రోజుకి 10 టికెట్స్ చొప్పున మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఏప్రిల్ నెల మొత్తానికి కాను తోమాల 140 టికెట్స్, అర్చన 140 టికెట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక అష్టదళ పాద పద్మారాధనం సేవ, ఈ సేవ కేవలం మంగళవారం రోజు మాత్రమే, అంటే వారంలో ఒక్క రోజు మాత్రమే నిర్వహిస్తారు. ఆ రోజుకి 60 టికెట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. సో ఏప్రిల్ నెల మొత్తానికి కూడా ఈ అష్టదళ పాద పద్మారాధనం సేవ టికెట్స్ అనేవి 240 టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక సుప్రభాతం సేవ, ఈ సుప్రభాతం సేవ ప్రతి రోజు కూడా నిర్వహిస్తారు. అయితే రోజుకి సుమారుగా 250 నుంచి 270 టికెట్స్ వరకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఏప్రిల్ నెల మొత్తానికి కూడా 8031 సుప్రభాతం సేవా టికెట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు అన్ని సేవలు
సేవల్ని అన్ని తేదీలకి సెలెక్ట్ చేసుకుని డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం వలన ఏదో ఒక తేదీకి ఏదో ఒక సేవకి సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ మంది శ్రీవారి భక్తులు సుప్రభాతం సేవకే సెలెక్ట్ అవుతూ ఉంటారండి. ఎందుకని అంటే ప్రతి నెలలో కూడా 7,000 నుంచి 8,000 వరకు కూడా ఈ సుప్రభాతం సేవ టికెట్స్ అందుబాటులో ఉంటాయి. రోజు ఈ సేవ ఉంటుంది కాబట్టి. తోమాల అర్చన వారంలో 3 రోజులే జరుగుతుంది కాబట్టి ఈ టికెట్స్ కానీ అష్టదళ పాద పద్మారాధన వారంలో 1 రోజు జరుగుతుంది కాబట్టి ఈ టికెట్స్ అన్ని కూడా 100లోనే మాత్రమే ఉంటాయండి. 100 నుంచి 250 మధ్యలోనే ఈ టికెట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. సో భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ప్రతి ఒక్కరు ఈ ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన ఉన్న సెలెక్ట్ ఆల్ సేవ అండ్ డేట్స్ అని బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి ఈ ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే ఈ ఆన్లైన్ లక్కీ డిప్ లో మొదటి గడప ఆర్జిత సేవలకి వన్స్ ఒక్కసారి మీరు సెలెక్ట్ అయ్యారు అంటే మళ్ళీ మీరు ఆన్లైన్ లక్కీ డిప్ లో వేరే ఏ ఆర్జిత సేవలకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్న మీ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఈ మూడింటికి కూడా కంపల్సరీ 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ 6 నెలల గ్యాప్ అనేది మీరు ఆన్లైన్ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయిన తేదీ నుంచి కాదండి. ఏ తేదీలో అయితే మీరు ఆ మొదటి గడప సేవలో పాల్గొంటారో ఆ తేదీ నుంచి 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ttdevastanams.ap.gov.in అనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు, టీటీ దేవస్థానమ్స్ మొబైల్ యాప్ లో కావచ్చు, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ ఆన్లైన్ లక్కీ డిప్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను కూడా ఒకసారి చూడగలరు. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా జనవరి 18వ తేదీ ఆదివారం రోజున 84,058 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 22,512 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,21,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 31 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 12 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఎటువంటి టోకన్స్ లేకుండా తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ SST టోకన్స్ అనగా స్లాటెడ్ సర్వ దర్శనం టోకన్స్, వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకన్స్ అని కూడా అంటారు. ఈ టోకన్స్ తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఇస్తున్న విషయం తెలిసిందే కదండి. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్రదేశాల్లో కూడా ప్రతి రోజు భక్తులకి ఆఫ్లైన్ SST టోకన్స్ అనేవి ఇస్తున్నారు. అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ లో SST టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం భక్తులకి దివ్య దర్శనం టోకన్స్ కూడా ఇస్తున్నారు. అయితే ఈ 3 ప్రదేశాల్లో కూడా ఈ టోకన్స్ పొందడానికి వచ్చే భక్తుల రద్దీని బట్టి ఉదయం 7:30 తరువాత ఏదో ఒక టైంలో ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి. మొన్న అనగా జనవరి 17వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. నిన్న అంటే జనవరి 18వ తేదీ ఉదయం 7:30 నుంచే ఈ 3 ప్రదేశాల్లో ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ రోజు అనగా జనవరి 19వ తేదీ ఉదయం 10:45 నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. రేపు దర్శనంకి సంబంధించి మొత్తం 14,000 SST టోకన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని ఈ రోజు ఉదయం 10:45 నుంచి 3 ప్రదేశాల్లో కూడా భక్తులకి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారండి. సో తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే SST టోకన్స్ కావచ్చు, దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు, ఆ రోజుకు సంబంధించి మొత్తం ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు, ఏ టైం స్లాట్ టోకన్స్ రన్నింగ్ లో ఉన్నాయి, ఏ రోజు ఎన్ని గంటలకు ఆ టోకన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ప్రతి రోజు కూడా ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్ అండ్ యూట్యూబ్ ఛానల్ కమిట్ టాబ్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అండ్ ఈ ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు పొందడం కోసం
మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకెన్స్ కి సంబంధించి అండ్ అలాగే ఈ రోజు రిలీజ్ చేసిన ఆన్లైన్ లక్కీ డిప్ కి సంబంధించి సో వీటన్నింటి గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.